రాకెట్ కేసు రంగంలోకి సిఐడి. నిరుపేదలకు డబ్బు ఎరవేసి దందా. గాంధీ ఆసుపత్రిలో దాతలు గ్రహీతలు. వారు నోరు విప్పితే అసలు నిజాలు బయటకు. దోషులెవరైనా వదిలేది లేదు. మంత్రి దామోదర. రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాలు ఇచ్చారు. దీని వెనక ఉన్న ఎవరిని వదలబోమని, మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని హెచ్చరించారు. కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో విచారణకు ఆదేశించగా ఈ బృందం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా సిఐడి విచారణ ప్రారంభించబోతున్నది. అలకనంద లాంటి చిన్న ఆసుపత్రుల్లో నిబంధనలు అతిక్రమించి కిడ్నీల మార్పిడి చేయడం సాధారణ విషయం కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసును సిఐడికి అప్పగిస్తోంది. 3 రాష్ట్రాలతో ముడిపడి ఉన్నదట. అసలు విషయం ఏంటంటే, నేను చాలా క్లియర్గా ప్రతిరోజు చెప్తున్నా, ఈ కిడ్నీ రాకెట్ అన్నది కేవలం అలకనంద ఆసుపత్రికే పరిమితం కాదు. దాదాపుగా ఉన్న 50% మేజర్ హాస్పిటల్స్లో ఈ దందా నడుస్తున్నది. మీరు ఒకటే జీవన్ ధాన్ కింద ఆయా ఆసుపత్రులు ఆయా పేషెంట్లకు ఇస్తున్న కిడ్నీలు ఎవరెవరికైతే ఇస్తున్నారో ఈ ట్రాన్స్ప్లాంట్ కోసం దాని మీద ఎంక్వైరీకి ఆదేశించండి. ఒక దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ డ్రైవర్ దగ్గర నుంచి లోకల్ డాక్టర్ దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చేంత వరకు రాయబారాలు జరుగుతున్నాయి. ఆ హాస్పిటల్కి తీసుకురాగానే అతను చనిపోగానే అదే హాస్పిటల్లో ఉన్న ఏదో ఒక పేషెంట్కి ఆ కిడ్నీలను అమ్ముతున్నారు. ఆ బాధిత కుటుంబానికి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది జరుగుతున్న దందా. దమ్ముంటే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించండి. ఇందులో మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ బయటకు వస్తాయి. మేజర్ హాస్పిటల్స్ యశోదకి వెళ్ళండి, నిమ్స్కి వెళ్ళండి, కామినేనికి వెళ్ళండి, గాంధీలో కూడా. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ ఒక భయంకరమైన రిపోర్ట్స్ వచ్చినాయి మొన్న రీసెంట్ 1-2 నెలల కింద. గాంధీ ఆసుపత్రిలో ఉస్మానియాలో డెడ్ అయిన పేషెంట్లకు అక్కడ ఉన్న వాళ్ళ కిడ్నీలు అమరుస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో సంఖ్య ఎక్కువ ఉంది. ఎందుకంటే అంబులెన్స్ డ్రైవర్ డైరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాడు. ఒక వెసులుబాటు ఉన్నది. ఒక నిబంధన ఏమున్నదంటే, ఆయా హాస్పిటల్స్లో చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయట. దాన్ని వాడుకొని అక్కడ ఉన్న పేషెంట్తో మాట్లాడుకొని కథం పట్టిస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయండి. జీవన్ ధాన్ కింద అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు, ఎంతమందికి వచ్చింది, ఎవరెవరికి పోయింది. లాస్ట్ 10 yearsగా ఈ రిపోర్ట్ తెప్పించుకొని దామోదర్ రాజనరసింహ దీని మీద ఎంక్వైరీ చేయండి. మొత్తం దొంగలంతా బయటకు వస్తారు.